ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ ఉన్నారు, అలాగే ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రితో మాట్లాడుచు ప్రధానమైన ఆజ్ఞను గురించి తెలియజేశాడు. ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఎలా పాటించాలో తెలియచేసినటువంటి సందర్భాన్ని మనం ధ్యానించుదామండి. అందుకొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 46 వరకు ఏర్పాటు చేయబడింది. దీనిలో మనం 37, 38, 39, 40 వచనాలు చదువుదాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. చదువుబడిన మీ వాక్యాన్ని ధ్యానము చేయుటకు కావలసిన జ్ఞాన హృదయము మాకు అనుగ్రహించుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మరోసారి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది త్రిత్వం తర్వాతి 18వ ఆదివారం సామాన్య సరణిలో ఏర్పాటు చేయబడినటువంటి 2 లేఖనాలు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 9 వరకు ఉన్న లేఖనంలో క్రీస్తునందు మనకు లభిస్తున్న అనేక విషయాలను గురించి, అక్కడ కృపావరములు, మనం పొందేటువంటి దేవుని శక్తి మొదలైన వాటిని గురించి తెలియచేయబడింది. అలాగే మత్తయి సువార్త 22, 34 నుంచి 46 వరకు ఉన్న లేఖనములో ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అనే సంగతిని గురించి. రెండవదిగా, క్రీస్తు దావీదుకు కుమారుడా లేక ప్రభువా అనేటువంటి సంగతిని. ఇవి మనం చదువుకుంటాం. అయితే వీటిలో మనం ముఖ్యమైన ఆజ్ఞ ఏది అనే ఆ ప్రశ్నకు సంబంధించి ధ్యానిస్తూ, దానిలో అసలు ప్రభువు తెలియజేసింది ఏంటంటే ఎలా ప్రేమించాలి అనేది తెలియజేశాడు. ప్రధానమైన ఆజ్ఞ ఎలా ప్రేమించాలి అనే విషయం తెలియజేశాడు. కాబట్టి ఆ ప్రేమించడానికి సంబంధించి ఆయన కొన్ని విషయాలను తెలియచేశాడు. అవే ఇక్కడ తెలియచేయబడ్డాయి. అవి ఏంటంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో అని 3 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయండి. అన్నట్టు ఈ వారంలో సంఘ చరిత్రకు సంబంధించి 23వ తేదీ క్రీస్తు సహోదరుడు అలాగే యెరూషలేములో హతసాక్షి అయినటువంటి యాకోబు వారి యొక్క ఫీస్ట్ డేని సంఘము జరిగించుకుంటుంది 23వ తేదీ. అక్టోబర్ 25వ తేదీ ఫెయిత్ఫుల్ ఉమెన్ కమెమొరేషన్ డేగా ఆ రోజున తబిత లేక దొర్కా మరియు లూదియా ఇంకా ఫీబే అనే ఈ 3 గురించి కూడా ధ్యానిస్తూ ఆ రోజున ఫీస్ట్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక రండి, తిరిగి మళ్ళా మన లేఖనమును ధ్యానించుదాం. దేవునిని ఎలా ప్రేమించాలని తెలియచేశాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో అని ప్రభు తెలియచేశాడండి. ఈ మాటలు తెలియచేయటానికి గల కారణం, ఒక శాస్త్రి ఆయనను అడిగాడు. పరిశుద్ధ వారంగా మనం చెప్పుకునేటువంటి పరిశుద్ధ వారంలో మంగళవారం రోజున ఈ తతంగం అంతా జరిగింది. యేసుక్రీస్తు వారిని ఆ రోజు 3 ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒకటి పన్ను కట్టాలా వద్దా అనేది, రెండవది పునరుద్ధానాన్ని గురించి, మూడవది ఈ ప్రశ్న. అక్కడే 4వ ప్రశ్న యేసుక్రీస్తు వారు వారిని అడిగాడు. ఇవి ఈ అధ్యాయంలో వీటితో పాటుగా ముందుగా పెండ్లి విందు, పెండ్లి వస్త్రం గురించినటువంటి ఉపమానము తెలియచేయబడుతుంది. కనుక యేసుక్రీస్తు వారు చివరి రోజులలో, అంటే భూలోకంలో శరీరధారిగా ఉన్న చివరి రోజుల్లో చివరి మంగళవారం రోజున జరిగినటువంటి సంగతిగా దీన్ని మనం చూడవచ్చు. ప్రభువు 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, రెండవది పొరుగువారిని ప్రేమించడం. ఈ 2 ఆజ్ఞలు ఎక్కడెక్కడున్నాయి అని చూస్తే ద్వితీయోపదేశకాండంలో 3 చోట్ల వ్రాయబడుతుంది.
అది నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని తెలియచేయబడుతుంది. కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ లేవియాకాండం 19:18 నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను అని తెలియచేయబడుతుంది. అయితే అది మొదటిది ఇది రెండవది అని చెప్పబడిందే కానీ అంత మాత్రాన అది ఎక్కువ ఇది తక్కువ అని కాదు. రెండు కూడా ఒకే విధమైనవని మత్తయి సువార్త 22:40 ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని తెలియచేస్తూ 38 చూడండి, ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. కాబట్టి దేవునిని ప్రేమించటం పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో. మనిషిని కూడా ప్రేమించాలి, అదేవిధంగా తోటి మానవులను కూడా, మానవ సమాజాన్ని కూడా ప్రేమించాలి అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రవక్తల కంటే పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాల సారాంశం ఏంటయ్యా అంటే దేవునిని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు అనేటువంటిది. కానీ కొన్ని చోట్ల ఆ ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటి వెనక అప్పటికప్పటికు ఆ సంఘటనలో కాకపోయినా దీర్ఘకాలంలో దేవుని ప్రేమ తప్పక కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రెండు ఆజ్ఞలు, ఒకటి వర్టికల్, దేవునితో పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలి దాని గురించి తెలియజేసేది మొదటి ఆజ్ఞ. రెండవది హారిజంటల్, అంటే తోటి వారితో, చుట్టూ ఉన్నటువంటి పొరుగు వారితో, సమాజముతో, మానవ సమాజంతో మానవుడు ఎలా ఉండాలి, వ్యక్తి ఎలా ఉండాలి అని తెలియచేసేవి. ఈ రెండిట్లో కూడా కేంద్రం ఏంటంటే ప్రేమ. ఈ రెండు ఆజ్ఞల్లో కూడా కేంద్రము ఏంటంటే, ముఖ్యము మూలం ఏంటంటే ప్రేమ. అలాగే ఈ రెండు కూడా దేన్ని తెలియజేస్తున్నాయి అంటే, ఒక రకంగా దేవునిని ఆరాధించేటువంటి కొన్ని పద్ధతుల కంటే కూడా ఈ తోటి వారిని ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట అనేటువంటి సంగతులు ఇంకా ముఖ్యమైనవి అని తెలియచేస్తుంది ఒక రకంగా. వీటిలో అంటే సెర్మోనీస్, వివిధ ఆచారాలు మొదలైన వాటికంటే కూడా ఇది చాలా ప్రధానమైనదని మనకు ఆ మాటల ద్వారా తెలియచేయబడుతుంది. సరే, దేవుడు చెప్పినటువంటిది, ప్రభువు చెప్పినటువంటిది హృదయము, మొదట హృదయము అని చెప్పాడు. హృదయమును హిబ్రూ భాషలో లెబాబ్ అంటారు. దీనిని ద్వితీయోపదేశకాండంలో ఒక చోటేమో హృదయం అని తర్జుమా చేశారు, ఒక చోటేమో మనస్సు అని తర్జుమా చేశారు. కానీ అది ముఖ్యంగా హృదయానికి సంబంధించే తెలియచేసేటువంటి మాట. అది కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం అనేది పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలట. మనుషులమైన మనము దేవుడు చెప్పే ప్రేమ ఉందే, అగాపే ప్రేమ, ఆ ప్రేమను చూపించగలమా అంటే లేదు, మనం చూపించలేం. చూడండి, మన జేబులో ఏది ఉందో అదే బయటికి తీయగలం, కానీ లేని దాన్ని తీయలేం కదా. అది డబ్బులున్నా, బంగారం ఉన్నా, కాగితాలున్నా, ఇలా పెన్నున్నా, ఏది ఉందో దాన్నే బయటకు తీయగలం. దానిలో లేని దాన్ని మనం ఏం చేస్తాం? అలాగే మన దగ్గర దేవుడు చూపించే ప్రేమ మన దగ్గర లేదు. అగాపే అని ఆ ప్రేమ పేరు. అది మన దగ్గర లేదు, మనం దాన్ని చెయ్యలేం, చూపించలేం. కనుక దేవుడు ఫిలియా, స్నేహము వంటి ప్రేమ, భక్తి అనే మాటకు ఒక భావన ఏంటంటే స్నేహము, సహవాసము అనే అర్థం వస్తుంది. దానినే హృదయపూర్వకంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన స్నేహం చేయాలనుకుంటున్నాడు మనుషులతో, మనుషులను కూడా స్నేహం చేయమని కోరుకుంటున్నాడు. అది హృదయపూర్వకమైన స్నేహం, మనఃపూర్వకమైన స్నేహం, ఆత్మపూర్వకమైనటువంటి పూర్ణమైనటువంటి స్నేహం, పూర్ణ వివేకముతో, బలముతో చేయాల్సినటువంటి స్నేహము అని ప్రభువు కోరుకుంటున్నాడు. దీనిలో మొదటిది మనం లెబాబ్, హృదయం అని చెప్పుకున్నాం కదా. దీనిని కార్డియా అని హిబ్రూ భాషలో పిలిచారు. హృదయానికి గుర్తుగా ఈ గుండెను చూపిస్తూ ఉంటారు. అంటే చెస్ట్ భాగాన్ని హృదయానికి గుర్తుగా చూపిస్తుంటారు. హృదయం అంటే గుండెనా అంటే అందరూ అంటున్నారు కాబట్టి అదే అని మనం అనవచ్చు. కానీ
హృదయం అంటే గుండె అనటానికి ఏదో ఒక అవయవాన్ని చూపించాలి కాబట్టి చూపిస్తారు తప్ప గుండె మాత్రం కాదు. హృదయము గుండె మాత్రం కాదు. హృదయం అనేది వేరు. హృదయం అనేది వేరు. అది మనకు కనబడే అవయవం కాదు, కనబడని సారం. అది భౌతికంగా ఉండే సారం కాదు. అది కనబడనటువంటిది మనలో ఉంది. కాబట్టి దేవుడేమో దానిని సంపూర్ణంగా ఉపయోగించి నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ హృదయం ఏమై ఉంటుంది? ఎలా ఉండి ఉంటుంది? ఎక్కడుండి ఉంటుంది? దాన్ని ఎలా ప్రేమతో నింపుకోవాలి? ఆ నిండైన ప్రేమతో ఎలా దేవుని ప్రేమించాలి? ఎందుకంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలియచేయడానికైనా పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ మనసుతో ప్రేమించు, పూర్ణ ఆత్మతో ప్రేమించు, పూర్ణ బలముతో ప్రేమించు అని చెప్పాడు కదా. ఇదే ఆజ్ఞ. ఎలా ప్రేమించాలో తెలియచేశాడు. ఇదే ఆజ్ఞ. హృదయము మరి ఎలా ఉంటుందో మనకేం తెలియదు. వాక్యం ఏం చెప్తుంది హృదయాన్ని గురించి? సుమారుగా ఒక 24-25 సంగతులు ఉంటాయి. అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. వాటిలో నుంచి నేను 24-25 సంగతులు ఏర్పాటు చేసుకున్నాను. అవన్నీ ఎక్కడుంటాయో, వాటినన్నిటిని ఎవరు చేస్తారో అదే హృదయం. అవి ఎక్కడ జరుగుతాయో, ఎవరు చేస్తారో ఒకసారి మీరు కూడా పరిశీలించుకోవచ్చు. నెంబర్ 1, గ్రహించటం, తిరస్కరించటం. ఈ రెండు చేసేది హృదయమే. వారికి గ్రహించు హృదయమును, మనస్సును ఇంకా ఇవ్వలేదు అని దేవుడు తెలియచేస్తాడు. రెండవది, ఆలోచనలు, తలంపులు పుట్టే చోటు. సామెతల గ్రంథం 19:21లో నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. హృదయంలో పుడతాయి ఆలోచనలు, తలంపులు మొదలైనవన్నీ హృదయంలో పుడతాయి. అలాగే హృదయంలో కలిగేటువంటి మరో సంగతి ఏంటంటే, సంతోషము, దుఃఖము కూడా ఈ హృదయంలోనే ఉంటాయి. హృదయమే ఆ పని కూడా చేస్తుంది. సంతోషించే పని, దుఃఖపడే పని కూడా హృదయమే చేస్తుంది. నిర్మాకాండం 4:14లో ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. కాబట్టి సంతోషం కానీ, దుఃఖం కానీ ఇవన్నీ కూడా హృదయంలోనే కలుగుతాయి. నెహెమ్యా గ్రంథం 2:2లో రాజు నెహెమ్యాని అడిగాడు, నీ ముఖం ఎందుకు అలా ఉంది? నీ హృదయ దుఃఖము చేతనే కదా అని. దావీదు కూడా తన కీర్తనలో తెలియచేస్తాడు, నా హృదయంలో ఉండేటువంటి వేదనలు, బాధలు అనేకంగా ఉంటాయని చెప్పేసి. హృదయానికి కూడగట్టినట్లుగా సమకూడే లక్షణం ఉంటుంది, చెదిరిపోయే లక్షణం కూడా ఉంటుంది. చెదిరిపోయే లక్షణం ఎలా చెదిరిపోద్ది? బాంబు గనక వేస్తే బాంబులో ఉన్న పదార్థాలన్నీ కూడా, అలాగే దాని చుట్టూ ఉన్న పదార్థాలు కూడా ఎలాగైతే చెదిరిపోయినట్లుగా చల్లా చెదరవుతాయో, అలా హృదయం చల్లా చెదరవుతుంది. కూడగట్టినట్లుగా సమకూడేటువంటి లక్షణం కూడా హృదయానికి ఉంటుంది. ఆ చెదరిపోయేటువంటి లక్షణాన్ని ఏమన్నారంటే బైబిల్లో విస్మయము అని తెలియచేశారు. 143 సంకీర్తన 4వ వచనంలో, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను అని తెలియజేయబడుతుంది. షమేన్ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది, హెబ్రూ మాట. దీనికి అర్థం ఏంటంటే డిసోలేట్, స్థానం తప్పిపోవటం, తొలగిపోవటం, చెదరిపోయినట్లుగా కకావికలవటం అనేటువంటి సంగతి. 5వదిగానండి, హృదయానికి మృదుత్వము, కఠినత్వము మొదలైనటువంటి లక్షణాలు కూడా హృదయానికే ఉన్నాయి. హృదయమే అది చేస్తుంది. ఒక వ్యక్తి కఠినుడిగా ఉండాలన్నా, చాలా మృదువైన వాడిగా ఉండాలన్నా దానికి కారణం ఎవరంటే మనిషిలో ఉన్నటువంటి హృదయమేనంట. నిర్మాకాండం 7:13లో యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. హృదయం కఠినం అంటే ఫరో కఠినంగా మాట్లాడుతున్నాడు, కఠినంగా రూల్స్ పెడుతున్నాడంటే దానికి కారణం వాడి కఠినమైన హృదయం. హృదయం కఠినమైంది అని అర్థం. అలాగే హృదయం మెత్తగా, కఠినత్వంగా ఉండే హృదయం మెత్తగా కరిగిపోయే లక్షణం కూడా ఉంటుందట. కరిగిపోయే లక్షణం కూడా. నా హృదయము నా అంతరంగములో మైనము వలె కరిగి ఉన్నది అని 22వ సంకీర్తనలో భక్తుడు తెలియచేస్తాడు. 6వదిగా హృదయానికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రేరేపించడం. ఒక వ్యక్తిని ఏదైనా ఒక కార్యం చేయటానికి, ఏదైనా ఒక మాట మాట్లాడటానికి ప్రేరేపిస్తుంది. ఏదో ఒక వ్యవహారాన్ని జరిగించడానికి ప్రేరణనిచ్చేది హృదయమే. 7వదిగా పగ, క్షమాపణ మొదలైనవి కూడా, కక్షా కార్పణ్యాలు కూడా హృదయములోనే నిలవుంటాయి. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదన్నాడు. హృదయములో
పగబట్టకూడదు అని అన్నాడు, లేవి 19:17. కాబట్టి హృదయానికి పగబట్టడం, కక్ష పెట్టుకోవటం, అలాగే క్షమించేటువంటి లక్షణం కూడా హృదయానికి ఉంటుంది. 8వదిగా హృదయానికి జ్ఞాపకం ఉంచుకునేటువంటి బలం ఎక్కువ ఉంటుంది. జ్ఞాపకాల పెట్టె లాంటిది హృదయం, ఎన్నో విషయాలు. అందుకే ఆ జ్ఞాపకాల పెట్టె హృదయంలోనే దేవుని వాక్యాన్ని కూడా ఉంచండి, నా మాటలను మీ హృదయంలో ఉంచండి అని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండంలో భక్తులైనటువంటి వాళ్ళు, దావీదు మొదలైన వారు, నా అడుగులు చక్కగా ఉండేటట్లుగా నేను నా హృదయంలో నీ ధర్మశాస్త్రాన్ని ఉంచుకున్నాను, నీ కట్టడలను, నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. అంతరంగంలో ఆ వాక్యం ఉంటే వ్యక్తి యొక్క ప్రవర్తన తడబడకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట. 9వదిగా హృదయమే పెద్ద మాయలాడి. ఏమండి, హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది అన్నిటికంటే అని చెప్పబడింది. అంటే పెద్ద మాయలాడి హృదయం. కానీ దానిని కూడా మాయ చేసే కొన్ని శక్తులు ఉన్నాయట. అంటే అది కూడా కొన్ని మాయలలో పడిపోతాయి. అలాంటి మాయకు గుర్తుగా ఏం చెప్పారంటే ద్వితీయోపదేశకాండం 11:16లో, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి అని తెలియజేస్తారు. ఇలాంటి విగ్రహారాధన అనేటువంటి మాయ, దీని గురించి హృదయమే అలాగూ మాయలో పడిపోతుంది అని తెలియచేశాడు. 10వదిగా హృదయంలో ధైర్యము, భయము, తెగింపు మొదలైనవన్నీ కూడా హృదయంలోనే జరుగుతాయి. హృదయానికే ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి హృదయము భయమును భయపడగలదు, వ్యక్తిని భయపెట్టిస్తుంది, ధైర్యంగా నిలబడేటట్టు చేస్తుంది. ఇన్ని రీతిలుగా హృదయం పనిచేస్తుంది. 12వదిగా హృదయం డైవర్షన్స్, ఒక వ్యక్తిని ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఎటు వెళుతున్న వ్యక్తిని ఎటు తీసుకుని రావాలో ఇలాంటివి చేస్తుందంట. ద్వితీయోపదేశకాండం 30:17లో, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినునొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజిస్తావేమో జాగ్రత్త అని తెలియచేయబడుతుంది. యెహోషువలో 24:23లో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడి అని తెలియచేస్తుంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అని తెలియజేయబడుతుంది. కనుక వ్యక్తిని అమాంతంగా మరొక వైపుకు, మరో కోణానికి తిప్పివేసే లక్షణం హృదయానికి ఉంది. కనుక అది తిప్పిన మార్గాన్ని బట్టి, డైరెక్షన్ బట్టి వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిటీ, ఆ వ్యక్తికి ఉండేటువంటి ఒక స్వభావంలో మార్పు కనిపిస్తుంది. 13వదిగా కోరికలు, ఆశలు కలిగే చోటు హృదయమే. హృదయంలోనే కోరికలు, ఆశలు పుడతాయి. 14వదిగా డెసిషన్స్, నిర్ణయాలు జరిగే చోటు కూడా హృదయమే. దావీదు సొలొమోనుతో అంటాడు కదా, నేను నా దేవునికి ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయించుకున్నాను అంటాడు. 15వదిగా కురింగిపోవటం, అతిశయించడం, హర్షించడం, తెప్పరిల్లటం, ఇవన్నీ కూడా హృదయం యొక్క ప్రభావమే. అదే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. యోబు 15:12లో, నీ హృదయం ఎలా కృంగిపోయాను. కీర్తన 22:26లో, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అంటాడు. కీర్తన 45:1లో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. కనుక హృదయం ఇలా కృంగిపోతుంది, తెప్పరిల్లటం అంటే ఉప్పొంగటం, అతిశయించటం, హర్షించటం మొదలైనటువంటి పనులు చేస్తుంది. చాలా గొప్ప విషయం ఏంటంటే 16వదిగా ధ్యానము అనేది కూడా, మెడిటేషన్ కూడా హృదయము ద్వారానే జరుగుతుంది, హృదయంలోనే జరుగుతుంది. ఆ పని కూడా హృదయానికి సంబంధించిందే. మెడిటేట్ చేయటం కూడా హృదయానికి సంబంధించిందే. అందుకే కీర్తన 19:14లో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. నా హృదయ ధ్యానము అంటే హృదయములో ధ్యానము ఉంటుంది. ధ్యానము హృదయంతో చేయగలము. ధ్యానించేటువంటి పని కూడా హృదయం యొక్క పనిగానే ఉంటుంది. 17లో వ్యాకుల పడటం, నిబ్బరంగా ఉండటం, ఈ రెండు హృదయము చేసే పనులే. వ్యాకుల పడటం, కంగారు పడిపోవటం. రెండవది నిబ్బరంగా ఉండటం, ధీమాగా ఉన్నారంటారు, నిబ్బరంగా ఉండటం.
ఇవన్నీ హృదయమే చేస్తుందట. 18వ నమ్మకం. ఎవరినైనా నమ్మాలన్నా నమ్మేది హృదయమే. హృదయముతో విశ్వసించి అని క్రొత్త నిబంధన తెలియచేస్తుంది. అలాగే ఎవరికైనా నమ్మకంగా ఉండాలన్నా వ్యక్తిని నమ్మకంగా ఉంచేది కూడా హృదయమే. అపనమ్మకంగా ప్రవర్తించేటట్టు చేసేది హృదయమే. సందేహించేటట్టు చేసేది కూడా హృదయమే. చూడండి హృదయం యొక్క పనులు ఎంత వింత వింతగా ఉంటున్నాయో. 19గా పరిశుద్ధత, పాపము, అపవిత్రత, పవిత్రత, ఈ రెండు కూడా హృదయమును బట్టే మనకు ముద్ర వేయబడుతుంది. హృదయమును బట్టే పరిశుద్ధత, అపవిత్రత మొదలైనవి మన యొక్క పరిస్థితిని బట్టే, మన హృదయాన్ని బట్టే ముద్ర వేయబడుతుంది. అందుకే ప్రభు అంటాడు, హృదయములో నుండి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని మత్తయి సువార్త 15:18 తెలియజేస్తాడు. అయితే హృదయము శుద్ధ హృదయం కూడా ఉంటుందని భక్తుడు నాకు శుద్ధ హృదయం కలుగజేయమంటాడు. యేసుక్రీస్తు వారి కొండ మీద హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని తెలియజేస్తాడు. కాబట్టి శుద్ధత, పరిశుద్ధత, పవిత్రత, అపవిత్రత మొదలైనటువంటి స్వభావాలు కూడా ఈ హృదయము బట్టే ఉంటుంది. 20గా తృప్తి, అసంతృప్తి కూడా హృదయ సంబంధమైందే. ఒక వ్యక్తి తృప్తిగా ఉన్నా అసంతృప్తిగా ఉన్నా మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరచి ఉన్నాడు. 103వ సంకీర్తన. హృదయమును తృప్తిపరచి ఉన్నాడు కనుక సాటిస్ఫాక్షన్, డిసాటిస్ఫాక్షన్ ఈ రెండు కూడా హార్ట్కు సంబంధించినవే. 21గా జ్ఞానము, అజ్ఞానము, వివేకము, అవివేకము, ఇవి కూడా హృదయానికి సంబంధించినవే. సొలొమోను హృదయములో దేవుడుంచినటువంటి జ్ఞానమును బట్టి జ్ఞానవాక్కులు వినటానికి అనేకులు ఆయన దగ్గరికి వచ్చారట. హృదయములో జ్ఞానము, తెలివి గలవాని హృదయములో జ్ఞానము నివాసము చేయును, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. హృదయము, జ్ఞానము, అజ్ఞానము, వివేకము, అవివేకము, ఈ పనులు కూడా హృదయానికి సంబంధించినవండి. హృదయానికి ఉన్న మరో గొప్ప పని ఏంటంటే పశ్చాత్తాపము కూడా హృదయమే మనలో పనిచేస్తుంది. పశ్చాత్తాపానికి సంబంధించి హృదయము పశ్చాత్తాపడితే, హృదయములో పశ్చాత్తాపం జరిగితే అది నిజమైన మార్పు. మనస్సు దగ్గర అది జరిగితే అది స్థిరమైనదిగా ఉండదు, క్రమమైనదిగా ఉండదు. కనుక పశ్చాత్తాపం హృదయంలో కలగాలి. దావీదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యోధ హృదయ సంబంధమైన పశ్చాత్తాపము కాకుండా కేవలం భౌతిక పరమైనటువంటి, మానసిక సంబంధమైనటువంటి పశ్చాత్తాపాన్నే పొందాడు. వీరిలో క్షమించబడిన వారు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడిన వారే. అలాగే పెంతెకోస్తు పండుగ రోజున పేతురు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయములలో గుర్చబడి, అదే పశ్చాత్తాపము హృదయములో కలుగుతుంది. హృదయములో కలిగే మార్పే నిజమైనటువంటి మార్పు, అసలైనటువంటి మార్పు. ఇంకా కొన్ని నైతికపరమైనటువంటి సంగతులు, నిజాయితీగా ఉండాలన్నా, నీతిగా ఉండాలన్నా, యథార్థంగా ఉండాలన్నా, మోసం చేసేవాడిగా ఉన్నా, తర్వాత కపటమైన వ్యక్తులుగా ఉన్నా, నిష్కపటమైన వ్యక్తులుగా ఉన్నా, ఇవన్నీ కూడా హృదయ సంబంధమైన సంగతులే. అంటే నిష్కపట హృదయముతో వారు అన్నపానములు పుచ్చుకున్నారు, ఆహారం పుచ్చుకున్నారని అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో తెలియచేయబడుతుంది. కాబట్టి స్నేహితులారా, హృదయం చూడండి ఎన్ని పనులు చేస్తుందో. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, మనం సుమారుగా చెప్పుకోవడానికి 23-24 సంగతులు చెప్పుకున్నాం. చివరిగా ఈ హృదయము ఎక్కడుందో, ఎలా ఉందో కానీ, అది ఎలా ఉందో, ఎక్కడుందో టెస్ట్ చేయగలిగినటువంటి వారు ఎవరు అంటే దేవుడే. ఆయన టెస్ట్ చేస్తాడు. ఆయనకి ఎందుకంటే హృదయము చక్కగా కనిపిస్తుందంట. ఆయనకి మనలో ఉన్న హృదయము ఆయనకి చక్కగా కనిపిస్తుందంట. కాబట్టి ఆయన హృదయమును, మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు అని యేసుక్రీస్తు వారు తన ఎదుటి ఉన్న వాళ్ళు అన్నాడు. పై ఆకారాన్ని చూస్తూ ఉంటే సమూయేలును, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను అన్నాడు. కనుక స్నేహితులారా, దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది? హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, సేవిస్తున్నావా? లేక అలా
ప్రేమిస్తున్నట్లు సేవిస్తున్నట్లుగా నిన్ను నీవు నమ్ముకుంటున్నావా, నువ్వు అనుకుంటున్నావా? అది సేవకుడైనా సరే, విశ్వాసి అయినా సరే, హృదయపూర్వకంగా చేస్తూ ఉంటే అది యథార్థమైనటువంటి భక్తి, విశ్వాసము, క్రైస్తవ జీవితం. లేదా హృదయపూర్వకంగా చేయకుండా కొన్ని కార్యాలు, భక్తులు అనిపించుకునే కార్యాలు చేస్తూ ఉంటే అది వేషధారణ భక్తే. కాబట్టి దేవుడు హృదయపూర్వకంగా చేయమంటున్నాడు. హృదయాన్ని వదిలిపెట్టి ఈ క్రియలు చేయమని అంటలేదు ఆయన. హృదయపూర్వకంగా. అదే రీతి రెండవదిగా మనపూర్వకంగా చేయాలన్నాడు. దేవునికి కనపడేది హృదయం అని చెప్పుకున్నాం కదా. అందుకే ఆయన ఆ హృదయాన్ని ఆయన కూడా ఏమేం చేయగలడు, ఆయనే చేయగలడు. ఏదైనా హృదయములోనంటే జ్ఞానవాక్కులు ఆయన ఉంచుతాడట. హృదయములో పరిశుద్ధాత్మ అనే సంచకరువును కూడా ఆయనే ఉంచుతున్నాడు అని కొరింథీ పత్రికలో తెలియచేయబడుతుంది. కాబట్టి హృదయాన్ని, రాజు యొక్క హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఆయన పని చేయాలనుకుంటే మన హృదయాలను ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఆ హృదయాలను విశ్వాసముతో శుద్ధి చేయబడి మనము దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన హృదయాన్ని, మన మనస్సును మారి రూపాంతరము చెందాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే వివేకము, జ్ఞానము, నమ్మకత్వము, నీతి, పరిశుద్ధత, నిష్కపటత్వము, పశ్చాత్తాపము, తృప్తి, నిబ్బరము, ధ్యానము, కోరికలు, నిర్ణయము, ముందు వెనకైనా మళ్ళుకునేటువంటి డైవర్షన్, గ్రహించుట లేక త్రోసివేయుట, కుంగిపోవుట లేక హెచ్చిపోవుట, సంతోషించుట లేక దుఃఖించుట, జ్ఞాపకాలు, పగ, క్షమాపణ, భయము, ధైర్యము, సంతోషము, దుఃఖము, విస్మయము, కఠినత్వము, మృదుత్వము, ప్రేరణ, ఇలాంటివన్నీ కలబోసినదే హృదయం. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కలబోసిన హృదయం ఎక్కడుంది? గుండె దగ్గర ఉందా? గుండె అయి ఉందా? కాదు. హృదయము అనేది నిన్ను ఎంతో ప్రేరేపించగలిగిన ప్రభావవంతమైనటువంటి అంతరంగము. కాబట్టి ఆ అంతరంగము పూర్తిగా దేవుని ఆజ్ఞలను అనుసరించటమే దేవుని ప్రేమించడం. దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. దేవుని ఆజ్ఞలు ప్రేమను తెలియచేస్తున్నాయి. ప్రేమ కేంద్రితమైనటువంటి చట్టమే దేవుని చట్టము. కనుక ఆయనను ప్రేమించడానికి 4 కొలతలు చెప్పాడు. అవి పూర్ణ హృదయము, 2 పూర్ణ మనస్సు, 3 పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము లేక బలము. మనము హృదయము పూర్ణంగా ఎలా దేవుణ్ణి ఆరాధించాలో, అందుకు హృదయం ఏమేమి చేస్తుందో, ఆ హృదయం చేసే క్రియలలో వ్యతిరేకమైన చెడ్డ క్రియలను తీసివేసుకొని అనుకూలమైన మంచి క్రియలను 100% ప్రేమ కలిగి చేయటం ద్వారా ప్రభువు కోరుతున్నటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ మనము చూపించగలం. అలాగే రెండవ ఆజ్ఞ కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. పొరుగువారిని ప్రేమించడానికి కూడా ప్రభువు చెప్పిన కొలత ఏంటంటే నిన్ను వలె. నిన్నే కొలతగా ఉంచాడు. అంటే నీకు వస్త్రాలు ఎలా ఏర్పాటు చేసుకుంటావో, నీకు ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటావో, నీకు సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేసుకుంటావో, నీవు దీర్ఘకాలం బ్రతకటానికి ఎలా ప్రయత్నం చేస్తావో, అలాగే పొరుగు వారికి కూడా, వారి పట్ల కూడా అలాంటి భావాన్నే కలిగి ఉండాలి. దీనికి ఉదాహరణ ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు? నిత్య జీవంలో ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు, గొప్ప సౌఖ్యములో ఉన్నాడు, స్తుతుల మధ్య ఉన్నాడు. అలా ఆయన అక్కడుండి మనుషులు కూడా నాలా ఉండాలనుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఆయన భూలోకానికి దిగివచ్చి మనము నిత్య జీవంలో ప్రవేశించడానికి కావాల్సినవన్నీ కూడా మన పక్షంగా జరిగించాడు కదా. ఆయన చేసి మనకు చెబుతున్నాడు, పొరుగువారి పట్ల కూడా మీరు ఇలా ఉండండి అని. కనుక మనము కూడా ప్రభువు చేసి చూపిన, ప్రభువు తెలియచేసిన రీతిగా ఎదుటివారిని ప్రేమించటం అంటే దానికి ఎలా ప్రేమించాలో, ఎంత ప్రేమించాలో కొలత
మనలను మనమే కొలత వేసుకొని వారిని ప్రేమించాలి. జపాన్లో ఒక లావుగాను సన్నగాను ఉన్న ఇద్దరు వ్యక్తులకు వైద్యం ఎలా చేశారంటే, ఇద్దరు ఒక సమమైన రీతిలో రావడానికి డాక్టర్ వీళ్ళిద్దరికి 2 ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చాడు. వాటిలో సన్నగా ఉన్న ఆమె రోజులో ఏమేమి తినాలనుకుంటుందో వాటిని తాను తినాలనుకున్నప్పుడు లావుగా ఉన్న ఆమెకు పెట్టాలి. అలాగే లావుగా ఉన్న స్త్రీ ప్రతిరోజు తాను ఏమేమి తినాలనుకుంటుందో, ఎప్పుడెప్పుడు ఏమి తినాలని ఆశపడుతుందో దానిని ఆమె తినకుండా దానిని ఆ టైంలో సన్నగా బక్కగా ఉన్న ఆమెకి ఇవ్వాలి. ఇదే వాళ్ళకి ఇచ్చినటువంటి మందుల ప్రిస్క్రిప్షన్, ఇంకేం లేదు. అంటే ఈ లావుగా ఉన్న వ్యక్తి తనకు ఏం కోరుకుంటుందో వాటిని బక్కగా ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. బక్కగా ఉన్న వ్యక్తి తాను ఏం తినాలని కోరుకుంటుందో వాటిని లావుగా ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరి వెయిట్ చూస్తే చాలా చక్కగా లావుగా ఉన్న ఆమె తగ్గిపోయింది, సన్నగా ఉన్న ఆమె కూడా ఒక సమమైనటువంటి బరువులోకి వచ్చింది. దేవుడు కూడా మనలను అలా ప్రేమించమంటున్నాడు. కనుక పక్షపాతము, నిర్లక్ష్యము, స్వార్థము, దురభిప్రాయము మొదలైనవి లేకుండా దేవుడు ఎలాగైతే ప్రేమించాడో అలాగూ పొరుగువారిని ప్రేమించుదాం. దేవుడు కోరినట్లుగా పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించుదాం. ఈరోజు హృదయము ఎన్ని రకాల పనులు చేస్తుందో చూసాం. వాటిలో చెడ్డ పనులన్నిటిని పక్కన పెట్టండి. దేవుని ప్రేమతో కలిపి ఆ మంచి పనులను సంపూర్తిగా చేయటమే, హృదయం చేసే మంచి కార్యాలు చేయటమే, అదే దేవుడు కోరుకుంటున్న హృదయపూర్వకమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమను దేవుని పట్ల కనపరుచుదాం. మన పొరుగువారి పట్ల కూడా మన వంటి ప్రేమను కనపరిచి ఈ లోకములో దేవుని బిడ్డలంగా ప్రేమను చూపించగలరో వారే నిజముగా ధర్మశాస్త్రాన్ని కానివ్వండి, ప్రవక్తల ప్రవచనాలను కానివ్వండి, నూతన నిబంధన బోధన కానివ్వండి, తన జీవితంలో అనుసరించుచు యేసుక్రీస్తు వారి వెనక సిలువ మోసుకుంటూ నడిచేవారు. అలాంటి నిజాయితీ కలిగిన నిండు హృదయముతో దేవుణ్ణి సేవించి ప్రేమించి మన పొరుగు వారిని కూడా ప్రేమించేటువంటి ప్రేమను మనం కలిగి జీవించుదాం. సర్వశక్తిమంతుడు అలా ఉన్నట్టుకు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమెన్. ఇంతవరకు వీడియో చూసిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనం మనస్సు, ఆత్మ వాటిని గురించి కూడా ధ్యానించాల్సి ఉంది. అయితే కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఇంతటితో నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరలా ఇంకొక వీడియోతో మరోసారి కలుసుకుందాం. మీ ప్రార్థనా అవసరాల కోసం ఫోన్ చేయండి. అలాగే మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఈ పరిచర్యను ప్రేమిస్తూ కానుక ఇవ్వటానికి తలంపు కలిగితే నా ఫోన్ నంబరుకు మీరు పంపించవచ్చని తెలియచేస్తున్నాను. అయితే ఒక మాట, కానుక కొరకే నేను ఇది చేయట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు. ఒక దైవ సేవకునిగా చెప్పవలసింది కాబట్టి చెబుతున్నాను. కనుక దాన్ని బట్టి ఎవరు వేరుగా భావించుకోవద్దు. చక్కగా దేవుని వాక్యాన్ని వినండి, పాటించండి. అదే గొప్ప దీవెన, ధన్యత. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నామండి. ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ప్రేమ ఎలా చూపించాలో మా దేవుడు అయిన నిన్ను, మా తోటి మనుషులను ప్రేమించటం గురించి నాయన, ఎలా ప్రేమించాలి అనే విషయంలో హృదయము ద్వారా ప్రేమించుటకు హృదయానికి ఉన్న అనేకమైన లక్షణాలు, వాటన్నిటిలో కూడా ప్రేమ ఉండాలని అనేక సంగతులను మేము చూసాం. ప్రభువా, ఏ చెడ్డ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో వాటిని తీసివేసుకొని మీరు కోరుతున్నటువంటి ప్రేమ అనే గొప్ప సారమును ఆ హృదయంలో నింపి, హృదయం యొక్క పనులన్నీ కూడా ప్రేమపూర్వకంగానే జరిగించగలిగేటువంటి శక్తిని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని ఇంతవరకు వినినటువంటి మీ బిడ్డలను కనికరించి అలా జీవించటకు కూడా శక్తిని అనుగ్రహించి ఆశీర్వదించండి. మా తండ్రి, రోగములతో బాధపడుతున్న బిడ్డలను కనికరించి ఆరోగ్యం దయచేయండి.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలకు కావాల్సినటువంటి సమృద్ధిని దయచేయండి. ప్రభువా, నీ అందరి విశ్వాసంలో నమ్మకంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి శక్తిని అనుగ్రహించండి. ఎవరెవరు ఏ విధమైన కలతలు సమస్యల్లో ఉన్నారో తొలగించి సమాధానం దయచేయండి తండ్రి. ముఖ్యంగా వివిధ జబ్బులు రోగములతో అస్వస్థతతో బాధపడుతున్న బిడ్డలను కనికరించి ప్రతి పాపము క్షమించి మన్నించి వారికి స్వస్థతను దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కనికరించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు. గాడ్ బ్లెస్ యూ.